సో గాయ్స్ మేమైతే మాసారం వెళ్తున్నాము. రెడీ అయ్యారు అంజుబాబు గారు, విష్ణు, హరి. ఎక్కడికి వెళ్తున్నావు చెప్పు, చెప్పు హరి. బావా చెప్తావా ఎక్కడికి వెళ్తున్నావు? మధ్యలోనే వస్తారు గైస్. ఈ కట్ చేస్తాను. 3 రకాలు వేసుకున్నారు గైస్. వైట్ వేసుకోవాలి. వైట్ వేసుకోను గాయ్స్. మరి చెప్పులు వేసుకోవచ్చు కదరా. ఆడెట్లా ఆడుకుంటావు? ఈ డెసిషన్ మీ నాంది. మొన్న ఆటోలో పోయాం కదా. చందా కింద బాలేదు, ఎంత ఇప్పుకొని కూర్చున్నావు. కాదు మొన్న వెళ్ళాం కదా మనం ఆటోలో, బానే ఉందా లేదా? మొత్తం పోయిన తర్వాత నాన్న అప్పుడు వెళ్దాం మనం అంటాడు. ఏ హరి బస్సు వస్తుందా? ఏడయ్యా ఎక్కడ మాకేం కనపడట్లేదే. విష్ణు ఏమో పాపం అలిసిపోయింది, బస్సు ఇంకా రాలేదని ఆటోలన్నీ పంపిస్తున్నాడు వాళ్ళ నాన్నని. కూర్చుంది విష్ణు అమ్మాయి ఏమన్నా పంచుకుంటావా? విష్ణు ఎట్లా అనిపించింది? అక్కడ గలీజ్ ఉన్న చోట నుంచి ఉంటాయి విష్ణు. పుష్ప 2 మూవీ చూసిన వాళ్ళు కామెంట్ దూరం నుంచి మాట్లాడాలి. చెప్పు. పుష్ప 2 మూవీ చూసిన వాళ్ళు కామెంట్ చేయండి. మేము ఇంకా చూడలేదు. సో ఎట్లా వచ్చాం మనం చెప్పు? ఫ్యాక్టరీ దగ్గర నుంచి ఇక్కడికి ఒక అరగంట వెయిట్ చేస్తే ఒక బస్సు వచ్చింది. హరి అయితే భలే గొడవ చేసింది వాళ్ళ నాన్న మీద కదా. హరి సమోసాలు, ట్రైన్ ఎక్కేది మీరు తినటానికేనా అమ్మాయి? మా అమ్మాయిలకి తినిపించడం చాలా ఇష్టం. సో గాయస్ మేమైతే ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. సో మా వారు వచ్చేసేమో టిఫిన్ తీసుకురావడానికి వెళ్ళారు. ఇంకా పొద్దున్నే లేచి రెడీ అయ్యి వచ్చేసేమో టిఫిన్ ఏం తినలేదు, అందుకని టిఫిన్ తీసుకురావడానికి వెళ్ళారు. సో ట్రైన్ మరి ఎంతసేపు లేట్ ఉందో ఇంకా తెలీదు. ఏ విష్ణు बाबू जाएगा, दूसरा बाबू कोई और बाबू आएगा, उसके नाम से बड़ा लिखेगा। సింగిల్ టేక్ ఆర్టిస్ట్ హరి బేటా. ఎంతసేపు ట్రైన్? ట్రైన్ వస్తుందని చెప్పి అనౌన్స్మెంట్ చేశారనమాట. సో మేమైతే భోగికి వెళ్ళాలి. అంటే ముందుగా ట్రైన్ అయితే బుక్ చేయించుకోలేదు, సో టికెట్ తీసుకొని వెళ్తున్నాము, అందుకనే ముందు వైపుకి వెళ్తున్నాము.
నీ బస్ అనుకున్నావా డ్రైవర్ దగ్గర కూర్చోడం? ఇదేనా? ఎన్నో దాంట్లోకి వెళ్ళాలి? బండి నడపడం వచ్చా? బండి అబ్బబ్బబ్బబ్బబ్బా వదులు. తీసుకుంది ఎంతసేపు అని పట్టుకోబెట్టుకుంటుంది. చూడు డాడీకి హెయిర్ బ్యాండ్ పెట్టుకొచ్చాను. హెయిర్ బ్యాండ్ గడ్డి ఓకే పత్తి కాదు. డోంట్ వరీ వరీ అది సిస్టర్స్ హౌస్. చర్చ్ ఫాదర్ నాకు కూడా తెలుసు. చర్చ్ ఫాదర్ నీకు ఎలా తెలియదు? నీకు అన్నీ తెలుసు. ఏంద్రా వీళ్ళిద్దరు పిచ్చి వీడియో తీస్తున్నారా? వీడియో ఎందుకు అట్లా నవ్వుతున్నావు? పిచ్చి పట్టింది. భయపెట్టు వాళ్ళిద్దరు తీసుకుని అవుతూ మధ్యలో ఎందుకు ఇష్టం అరుస్తున్నావు పిచ్చిదానిలాగా? చూడు మమ్మీ పిచ్చి
వాళ్ళు రోజు ఆడుకుంటారు కదా. సో గాయస్ వీడియో అయితే చివరి దాకా చూసినందుకు థ్యాంక్ యూ. సో మేమైతే సెకండ్ సాటర్డే రోజు అయితే బయలుదేరాము, ఊరు వచ్చేసాము. సో ఇంకేమన్నా విశేషం ఉంటే నేను వీడియో తీస్తాను. బాయ్.